స్వాగతం. ఈరోజు మనం ఒక పాత నిబంధన గ్రంథంలోని ఒక అధ్యాయం చూస్తున్నాం. ఇది ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం. ఇందులో ఇజ్రాయేలీల సమాజం కోసం రకరకాల చట్టాలు, కొన్ని నియమాలు, కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. అంటే ఇందులో ఎంత వైవిధ్యం ఉందో చూడండి. కోర్టుల్లో తీర్పులు చెప్పడం దగ్గర్నుంచి కుటుంబ బాధ్యతలు, వ్యాపారంలో నీతి, అప్పుడు కొట్లాటల్లో కొన్ని విచిత్రమైన రూల్స్, చివరికి వాళ్ళ పాత శత్రువుల్ని గుర్తుపెట్టుకోవడం వరకు చాలా విషయాలున్నాయి. సరే, వీటిని కొంచెం వివరంగా చూద్దాం. అసలు ఈ నియమాల వెనుక ఉద్దేశమేంటి? ఆ కాలం నాటి సమాజంపై ఇవి ఎలా ప్రభావం చూపాయి? ఈ గ్రంథం ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ముందుగా న్యాయం, శిక్షలు ఈ విషయం చూద్దాం. వచనం 1లో ఇద్దరి మధ్య ఏదైనా గొడవొస్తే న్యాయాధిపతులు విచారించాలి. ఎవరు రైటో ఎవరు రాంగో తేల్చాలి. నీతిమంతుడు ఎవరో, దోషి ఎవరో స్పష్టంగా చెప్పాలి. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. తర్వాత 2వ వచనంలో దోషి అని తేలితే అతనికి శిక్షగా దెబ్బలు కొట్టాలనుంది. వాళ్ళ ముందే కింద పడుకోబెట్టి నేరాన్ని బట్టి లెక్కపెట్టి కొట్టాలి. అయితే ఇక్కడే అవును, ఆ పరిమితి చాలా ముఖ్యం. గరిష్టంగా 40 దెబ్బలు మాత్రమే కొట్టాలి, అంతకంటే ఎక్కువ ఒక్క దెబ్బ కూడా కొట్టకూడదని 3వ వచనం చాలా స్పష్టంగా చెప్తోంది. కారణం కూడా ఇచ్చారు. ఆలోచిస్తే గొప్పగా అనిపిస్తుంది. ఎక్కువ దెబ్బలు కొట్టి శిక్ష పొందిన వ్యక్తిని, అంటే ఆ సహోదరుణ్ణి, ఇతరుల దృష్టిలో చిన్నబుచ్చకూడదు, అవమానించకూడదు అని. ఓ అంటే శిక్ష అనేది నేరానికి తగినట్లుగా ఉండాలి. సరే, కానీ వ్యక్తి గౌరవాన్ని పూర్తిగా తీసేయకూడదన్నమాట. ఖచ్చితంగా. శిక్షలో కూడా ఒక మానవత్వాన్ని, ఆ వ్యక్తి సామాజిక స్థానాన్ని, అంటే పూర్తిగా దిగజార్చకుండా చూసే ప్రయత్నం కనిపిస్తోందిక్కడ. అంటే నేరస్తుడైనా సమాజంలో అతను ఒక సభ్యుడే, ఒక సహోదరుడే అనే భావన ఉంది. ఇది ఆసక్తికరంగా ఉంది. అవును. సరే, ఈ న్యాయసూత్రం నుంచి మనం కొంచెం ఆర్థిక, సామాజిక న్యాయం వైపు వెళ్దాం. 4వ వచనం చాలా సింపుల్గా అనిపిస్తుంది. నూర్చే ఎద్దు మూతికి చిక్కం వెయ్యొద్దు. ఇదేదో చిన్న విషయమే అనిపిస్తుంది. దీని వెనుక ఏదైనా పెద్ద సూత్రం ఉందా? చూడ్డానికి చిన్నదే కాని చాలా లోతైన విషయమది. కేవలం జంతువుల మీద దయ చూపించడం కాదు, పనిచేసే జీవికి అది ఏదైనా సరే దాని కష్టంలో భాగం దానికి అందాలనేది ఇక్కడ సూత్రం. ఎద్దు నూరుస్తుంటే కొన్ని గింజలు తినే హక్కు దానికుంది అన్నమాట. అంటే కష్టపడేవాడికి ఫలితంలో వాటా ఉండాలి అని చెప్పడం. సరిగ్గా. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉండాలని ఒక నైతిక బాధ్యతను గుర్తుచేస్తుందిది. ఇదేలాంటి న్యాయసూత్రం వ్యాపారంలో కూడా కనిపిస్తుంది కదా. 13 నుంచి 16 వచనాలు చూస్తే తూనికలు, కొలతల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అవునవునా, చాలా స్పష్టంగా చెప్పారు. వ్యాపారంలో మోసం అస్సలు చేయకూడదు. అంటే సంచిలో 2 రకాల తూనికరాళ్ళు, ఒకటి బరువైనది, ఒకటి తేలికైనది పెట్టుకోవద్దు. ఒకటి కొనడానికి, ఇంకొకటి అమ్మడానికి వాడతారు కదా. అలాగనమాట. అదే. అలాగే ఇంట్లో కూడా 2 రకాల కొలత పాత్రలు, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉండకూడదు. కేవలం సరైన, ఖచ్చితమైన తూనికలు, కొలతలు మాత్రమే వాడాలి. మరి అలా చేయకపోతే? అలా మోసం చేయడం దేవుని దృష్టిలో హేయం అని అన్నారు. అంటే అసహ్యకరమైన పని, నీచమైన పని అని. అంతేకాదు, నిజాయితీగా ఉంటే, అంటే సరైన తూనికలు, కొలతలు వాడితే దేవుడు ఇస్తానన్న దేశంలో మీరు బాగుంటారు, దీర్ఘాయుష్తో ఉంటారు అని కూడా 15వ వచనంలో ఉంది. అంటే వ్యాపారంలో నిజాయితీకి, సమాజం బాగుండడానికి, చివరికి దేవుని ఆశీర్వాదానికి, వీటన్నిటికీ లింక్ పెట్టారు. అవును. ఆర్థిక న్యాయం అనేది మనుషుల మధ్య వ్యవహారం మాత్రమే కాదు, అది దైవిక నియమాల్లో భాగమన్నమాట. దాన్ని మీరితే దేవుని దృష్టిలో అది తప్పు. ఇక ఇప్పుడు మరో ముఖ్యమైన, కొంత సంక్లిష్టమైన అంశానికి వద్దాం. కుటుంబం, వారసత్వం, ముఖ్యంగా వంశాన్ని నిలబెట్టడం. 5 నుంచి 10 వచనాలు దీని గురించే. సహోదరులు కలిసి ఉంటున్నప్పుడు వాళ్లలో ఒకరు పిల్లలు లేకుండా చనిపోతే అతని భార్య పరిస్థితి ఏంటి? ఆమె వేరే బయటి వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు అని ఉంది. అవును, దీన్నే దేనధర్మం అంటారు. ఇంగ్లీష్లో లివరేట్ మ్యారేజ్ అంటారు. ఆ కాలంలో ఇది చాలా కీలకమైన ఆచారం. చనిపోయిన వ్యక్తి సోదరుడు ఆ విధవరాలిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకు అంటే 6వ వచనంలో చెప్పారు, చనిపోయిన సహోదరుడి పేరు ఇజ్రాయేలీయులోంచి చెరిగిపోకూడదు, అతని వంశం నిలబడాలి. అంటే వాళ్లకి పుట్టే మొదటి కొడుకు చనిపోయిన అన్న లేదా తమ్ముడు పేరు మీద లెక్కలోకొస్తాడు. అతని వారసుడుగా గుర్తిస్తారు. ఆ కాలంలో వంశానికే, పేరు నిలబెట్టడానికే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో తెలుస్తోంది.
అయితే ఒకవేళ బ్రతికున్న ఆ సోదరుడికి తన వదినను లేదా మరదల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే అప్పుడేంటి పరిస్థితి? ఆ దానికి కూడా ఒక ప్రాసెస్ పెట్టారు. 7వ వచనంలో ఉంది. ఆ స్త్రీ ఏం చేయాలంటే ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజుల్లో పట్టణపు గవిని దగ్గర పెద్దలు కూర్చునేవారు కదా, అక్కడికి వెళ్ళి నా మరిది చనిపోయిన నా భర్త పేరు నిలబెట్టడానికి ఒప్పుకోట్లేదు అని ఫిర్యాదు చేయాలి. సరే. అప్పుడు పెద్దలు అతన్ని పిలిపిస్తారు, మాట్లాడతారు, నచ్చచెప్పడానికి చూస్తారు. అయినా అతను వినకపోతే 8వ వచనంలో ఉంది, ఆమెను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు అని గట్టిగా చెప్తే అప్పుడా స్త్రీకి ఒక పని చేసే హక్కిచ్చారు. అది కొంచెం అవును, 9వ వచనం చదువుతుంటే అలాగే అనిపించింది. ఆమె అందరి ముందు, పెద్దల ముందే అతని దగ్గరకు వెళ్ళి అతని కాలి చెప్పు తీసేసి అతని మొహం మీద ఉమ్మివేయాలి. ఇది చాలా అవమానకరంగా అనిపిస్తోంది. నిజమే. అది ఆ కాలంలో చాలా పెద్ద అవమానం. బహిరంగంగా జరిగేది. అంతేకాదు, ఆమె ఇలా అనాలి కూడా, తన సహోదరుడు కుటుంబాన్ని అంటే వంశాన్ని నిలబెట్టని వాడికి ఇలాగే జరుగుతుంది అని ప్రకటించాలి. ఓ మై గాడ్! దాంతో అయిపోలేదు. 10వ వచనంలో చూడండి. ఆ తర్వాత ఇజ్రాయేలు సమాజంలో అతని ఇంటి పేరేంటో తెలుసా? చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు. అంటే ఆ పేరు శాశ్వతంగా ఉండిపోతుందన్నమాట. అవును. అది ఒక సోషల్ స్టిగ్మా, ఒక సామాజిక నింద. అతను తన కుటుంబ బాధ్యతను నెరవేర్చలేదని, వంశాన్ని నిలబెట్టడంలో విఫలమయ్యాడని జీవితాంతం గుర్తుచేసే పేరు అది. దీన్ని బట్టి ఆ సమాజంలో వ్యక్తిగత ఇష్టాల కన్నా కుటుంబ గౌరవం, వంశాన్ని కొనసాగించడం అనే బాధ్యతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. ఖచ్చితంగా. వ్యక్తి స్వేచ్ఛ, సామాజిక బాధ్యత, ఈ రెండిటి మధ్య ఆనాటి సమాజం దేనికి ఎక్కువ విలువ ఇచ్చిందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇక ఈ అధ్యాయంలో మరికొన్ని చట్టాలున్నాయి. అవిప్పుడు మనకు వినడానికి ఇంకా కఠినంగా, బహుశా కొంచెం వింతగా కూడా అనిపించవచ్చు. ఉదాహరణకి 11, 12 వచనాలు. ఇద్దరు మగవాళ్లు కొట్టుకుంటున్నారు. అప్పుడు ఒకరి భార్య వచ్చి తన భర్తను కొడుతున్న వ్యక్తి మర్మాంగాన్ని పట్టుకుంటే శిక్ష ఏంటో తెలుసా? ఆ ఆమె చేతిని నరికివెయ్యాలి. అంతేకాదు, నీ కన్ను కటాక్షింపకూడదు అని కూడా ఉంది. అంటే జాలి, దయ చూపకూడదు అని. ఇంత తీవ్రమైన శిక్ష ఎందుకు? దీని వెనుక లాజిక్ ఏమై ఉంటుంది? రెండన్నూ నేరుగా కారణం చెప్పలేదు, కాని మనం ఊహించవచ్చు. ఆనాటి పితృస్వామ్య సమాజంలో పురుషుడి గౌరవం, ముఖ్యంగా అతని సంతానోత్పత్తి శక్తి అంటే వంశాన్ని కొనసాగించే సామర్థ్యం చాలా పవిత్రంగా, కీలకమైనవిగా భావించేవారు. కాబట్టి ఆ భాగాన్ని పట్టుకోవడమనేది కేవలం శారీరక దాడిగానే కాకుండా ఆ వ్యక్తి గౌరవాన్ని, అతని వంశాన్ని ప్రమాదంలో పడేసే చర్యగా, అత్యంత తీవ్రమైన అపచారంగా చూసుండొచ్చు. అంటే పురుషుడి పౌరుషానికి, వంశానికి జరిగిన అవమానంగా భావించారా? బహుశా శిక్ష ఎంత కఠినంగా ఉందో, దయ చూపొద్దని ఎంత గట్టిగా చెప్పారో చూస్తే ఆ చర్యను వాళ్లు ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతోంది. ఇది ఆనాటి సాంస్కృతిక విలువల కోణం నుంచి చూడాలి. నిజమే. మన ఇప్పటి ఆలోచనలకు అవి చాలా భిన్నంగా ఉన్నాయి. అవును, ప్రాచీన చట్టాలని అర్థం చేసుకోవాలంటే ఆ కాలపు పరిస్థితులు, నమ్మకాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా ఈ అధ్యాయం ఒక పాత సంఘటనను గుర్తుచేస్తూ భవిష్యత్తు తరాలకు ఒక నిర్దిష్టమైన, చాలా కఠినమైన ఆదేశంతో ముగుస్తోంది. 17 నుంచి 19 వచనాలు అమాలేకీయుల గురించి మాట్లాడుతున్నాయి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు వస్తున్నప్పుడు దారిలో అమాలేకీయులు వాళ్లకు చేసిన దాన్ని మర్చిపోవద్దు అంటున్నారు. అవును, అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసి కొనుము అని 17వ వచనములో ఆజ్ఞ. ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే 18వ వచనం చెప్తోంది. ఇజ్రాయేలీయులు ప్రయాణంతో అలసిపోయి నీరసంగా ఉన్నప్పుడు వెనకబడిపోయిన వాళ్లను, బలహీనులను దేవునికి భయపడకుండా, దయలేకుండా అమాలేకీయులు వచ్చి చంపారట. ఓహ్, అది చాలా దారుణం. అవును, ఇది కేవలం గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, దీనికొక కాన్సిక్వెన్స్ ఉంది. 19వ వచనంలో చెప్పారు, ఇజ్రాయేలీయులు దేవుడు వాళ్ళకిస్తున్న దేశంలో స్థిరపడి శత్రువుల భయము లేకుండా నెమ్మదిగా ఉన్నప్పుడు వాళ్లు ఒక పని చెయ్యాలి. అదేంటది? అమాలేకీయుల పేరును, వాళ్ల జ్ఞాపకాన్ని ఆకాశం కింద నుంచి పూర్తిగా తుడిచివేయాలి. అంటే వాళ్లను పూర్తిగా నాశనం చెయ్యాలి. ఇది చాలా చాలా తీవ్రమైన ఆదేశం కదా, జాతి నిర్మూలన లాంటిది. అవును, ఇది ఆనాటి చారిత్రక వైరుధ్యాలను, యుద్ధనీతిని ప్రతిబింబిస్తోంది. వాళ్ల దృష్టిలో అమాలేకీయులు చేసింది క్షమించరాని పాపం, దేవుని ప్రజల మీద దాడి.
అది కూడా బలహీనంగా ఉన్నప్పుడు. వాళ్ల ఉనికి దేవుని ప్రణాళికకు అడ్డుగా, ప్రమాదకరంగా భావించబడింది. అందుకే ఈ పూర్తి నిర్మూలన ఆదేశం. ఇది దైవిక ఆజ్ఞగా వాళ్ళు స్వీకరించారు. ఇది మర్చిపోవద్దు అని చివరి మాటతో ఆ సెక్షన్ ముగుస్తోంది. అంటే ఇది మర్చిపోకూడని, నెరవేర్చాల్సిన ఒక బాధ్యత అన్నమాట. అవును. చరిత్రలోని గాయాలు, శత్రుత్వాలు తరతరాలకు ఎలా సంక్రమిస్తాయో, కొన్నిసార్లు ఎంత కఠినమైన నిర్ణయాలకు దారితీస్తాయో ఇది చూపిస్తోంది. కాబట్టి ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం ద్వారా మనం చేసిన ఈ ప్రయాణంలో ప్రాచీన ఇశ్రాయేలీల సమాజంలోని ఎన్నో కోణాలు చూశాం. న్యాయం, శిక్షలో ఒక సమతుల్యత, ఆ 40 దెబ్బల నియమం, ఆర్థిక విషయాల్లో నిజాయితీ, శ్రమకు గౌరవం, ఎద్దుమూతికి చిక్కం, తూనికలు, కుటుంబం, వంశం నిలబెట్టడం ఎంత ముఖ్యమో, దేవధర్మం, చెప్పు తీసేయడం, కొన్ని చాలా కఠినమైన, మనకు షాకింగ్గా అనిపించే చట్టాలు, పోట్లాటలో స్త్రీ, చివరికి గతాన్ని గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో శత్రువులతో ఎలా వ్యవహరించాలో చెప్పే ఆదేశాలు, అమాలేకీయులు, ఇవన్నీ చూశాం. నిజంగా ఈ అధ్యాయం ఆ సమాజానికి ఒక అద్దం లాంటిది. వాళ్ల విలువలేంటి, వాళ్ల భయాలేంటి, దేవుంతో వాళ్లకున్న సంబంధాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, వాళ్ల చరిత్ర వాళ్లను ఎలా ప్రభావితం చేసింది, ఇవన్నీ ఈ చట్టాల్లో కనిపిస్తున్నాయి. కొన్ని చాలా ఉన్నతమైన ఆదర్శాలు కనిపిస్తే, మరికొన్ని ఆ కాలపు కఠిన వాస్తవాలను, మనకు అంగీకారం కాని పద్ధతులను కూడా చూపిస్తాయి. వాళ్లు దేవుని చిత్తం ప్రకారం నడుచుకోవాలని ప్రయత్నించిన తీరు ఇందులో కొంతవరకు తెలుస్తుంది. అవును. ఈ విశ్లేషణ ముగిస్తూ వింటున్న వాళ్ళు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం. ఒక సమాజం తన గతాన్ని, ముఖ్యంగా గడిచిపోయిన గాయాలని, శత్రుత్వాలని ఎలా డీల్ చేస్తుంది? న్యాయం, కరుణ, పాత గాయాల జ్ఞాపకాలు, వీటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించగలదు? ముఖ్యంగా ఆ జ్ఞాపకాలు ప్రతీకారం వైపు నడిపిస్తున్నప్పుడు. లేదా మరోలా ఆలోచిస్తే, కొన్నిసార్లు మనకు వింతగా, క్రూరంగా కనిపించే ఈ ప్రాచీన చట్టాలు ఆ సంస్కృతికి సంబంధించిన ఏవో లోతైన విలువలను, మనకు అంత తేలిగ్గా అర్థంకాని నమ్మకాలను ఎలా ప్రతిబింబిస్తాయి? వీటి గురించి మరింత లోతుగా ఆలోచించవచ్చు.